నమస్తే, వెల్కమ్ టు సాక్షి డిజిటల్. దిస్ ఇస్ షాహిదా. పెట్రోల్ బంక్ వెళ్ళినప్పుడు సాధారణ పెట్రోల్ కొట్టించాలా లేక పవర్ పెట్రోల్ కొట్టించాలా అనే డౌట్ చాలా మంది వాహనదారులకు వస్తుంటుంది. ప్రీమియం పెట్రోల్ వాడితే మైలేజ్ పెరుగుతుందని కొందరు, ఇంజిన్ లైఫ్ పెరుగుతుందని మరికొందరు భావిస్తుంటారు. అసలు ఈ రెండింటి మధ్య ఉన్న టెక్నికల్ తేడా ఏంటి, మీ జేబుకు మీ వాహనానికి ఏది మంచిది అనేది ఇప్పుడు చూద్దాం. మీ కారు లేదా బైక్ ఇంజిన్ నుంచి వింత శబ్దాలు వస్తున్నాయా? పికప్ తగ్గిపోయిందా? అయితే మీరు వాడుతున్న ఫ్యూయల్ గురించి ఆలోచించాల్సిన సమయం వచ్చింది. సాధారణ పెట్రోల్, ప్రీమియర్ పెట్రోల్ మధ్య కేవలం ధరలోనే కాదు, ఇంజిన్ ఆరోగ్యాన్ని కాపాడే ఆక్టేన్ రేటింగ్లో కూడా భారీ వ్యత్యాసం ఉంటుంది. సాధారణ, ప్రీమియం పెట్రోల్ మధ్య ఉన్న అతిపెద్ద వ్యత్యాసం ఆక్టేన్ రేటింగ్. సులభంగా చెప్పాలంటే ఇంజిన్లో ఇంధనం ఎంత క్రమబద్ధంగా మండుతుందో ఈ రేటింగ్ నిర్ణయిస్తుంది. సాధారణ పెట్రోల్ ఆక్టేన్ రేటింగ్ సాధారణంగా 87 నుండి 91 వరకు ఉంటుంది. పవర్ పెట్రోల్ రేటింగ్ 91 నుండి 95 వరకు ఉంటుంది. ఇంధనం త్వరగా అస్తవ్యస్తంగా మండిపోతే ఇంజిన్ నుంచి నాకింగ్ అనే శబ్దం వస్తుంది. అధిక ఆక్టేన్ రేటింగ్ ఉన్న పవర్ పెట్రోల్ ఈ నాకింగ్ను అరికట్టి ఇంధనం సజావుగా మండేలా చేస్తుంది. పవర్ పెట్రోల్ ధర ఎక్కువగా ఉండడానికి కేవలం ఆక్టేన్ మాత్రమే కారణం కాదు. ఇందులో కలిపే ప్రత్యేకమైన డిటర్జెంట్లు, రసాయనాలు కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి ఇంజిన్ లోపల, ముఖ్యంగా ఫ్యూయల్ ఇంజెక్టర్లు, వాల్వుల వద్ద పేరుకుపోయిన కార్బన్ను శుభ్రపరుస్తాయి. దీనివల్ల ఇంజిన్ భాగాలు ఎక్కువ కాలం మన్నికగా ఉండడమే కాకుండా పనితీరు మెరుగుపడుతుంది. సాధారణ పెట్రోల్తో పోలిస్తే ప్రీమియం పెట్రోల్ లీటర్కు కొన్ని రూపాయలు ఎక్కువగా ఉంటుంది. దీనికి ప్రధానంగా 2 కారణాలున్నాయి. అధిక ఆక్టేన్ స్థాయిని సాధించడానికి ఇంధనాన్ని శుద్ధి చేసే విధానం చాలా సంక్లిష్టంగా ఉంటుంది. ఇంజిన్ రక్షణ కోసం వాడే అదనపు కెమికల్స్ వల్ల ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది. పవర్ పెట్రోల్ వాడితే మైలేజ్ విపరీతంగా పెరుగుతుందని అనుకోవడం ఒక అపోహ మాత్రమే. ఇది పూర్తిగా మీ వాహనం ఇంజిన్ సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. మనం నిత్యం వాడే స్కూటర్లు, సాధారణ కార్ల ఇంజిన్లు తక్కువ కంప్రెషన్లో నడిచేలా రూపొందించబడతాయి. వీటికి సాధారణ పెట్రోల్ సరిపోతుంది. అధిక పనితీరు కనబర్చే ఖరీదైన కార్లలో ప్రీమియం పెట్రోల్ వాడడం తప్పనిసరి, లేదంటే ఇంజిన్ దెబ్బతినే అవకాశం ఉంది.